హలో నమస్తే అండి. నా పేరు వికే మహాలక్ష్మి. ఫిబ్రవరి నెలాఖరికి మా గార్డెన్ ఎలాగున్నది, ఇంక ఎండలు వస్తున్నాయి కదండి, చూద్దామని చెప్పి వీడియో తీద్దామని తీస్తున్నామండి. ఇగోండి కనకాంబరం మొక్కలు, ఇవేమో కనకాంబరం మొక్కలు ఇలా ఉన్నాయి. బాగానే పోస్తున్నాయి, బాగా పోస్తున్నాయి. కొన్ని మొక్కలు అయితే కుండీలు గట్టిపడిపోయిన కుండీలు తీసేసి మారుస్తున్నామండి. మొక్కలు కూడా కొన్నిటిని వేరే కుండీల్లోకి మార్చాము, ఇంకా కొన్ని మార్చాలి. ఇవన్నీ కనకాంబరాలండి, కుండీలో పెట్టుకున్నాను. పసుపు కనకాంబరం, ఎరుపు కనకాంబరం, ఇది తమలపాకు, నల్లేరు, ఇవేమో గోరింటాకు మొక్కలు. ఇంకా మార్చాలండి కొన్ని, ఇవన్నీ కుండీలు మార్చాలి. ఇవన్నీ చింతాకు మొక్కలు, చింత చిగురు అయితే బాగానే వస్తుందండి. ఇది చింతాకు అండి, గోరింటాకు, చింతాకు. ఇదిగో మామిడి మొక్క మార్చామండి, అది పాడైపోతుందని చెప్పి వస్తుందో రాదో అనుకున్నాను, కానీ చిగురు వచ్చింది. హ్యాపీ అండి, మార్చాక చిగురు వచ్చిందండి. ఇవి క్రోటన్స్ మొక్కలు అవినండి, ఇవి కొన్ని తీసేయాలి. ఇదేమో చిక్కుడు పాదు కూడా ఇంకా ఈ నెలాఖరికి తీసేయాలండి, తీసేస్తాం. ఇదేమో ద్రాక్ష అండి, ద్రాక్ష పాదు ఏమి కాయలు అయితే రావట్లేదు, వచ్చినా ఉడతలు తినేస్తున్నాయండి. 1-2 వచ్చినా ఏం చూడాలి. ఈ మొక్క అయితే బాగానే ఉంది, హ్యాపీ. ఇదేమో కాకరపాదులు వస్తున్నాయండి. ఇప్పుడు పాదులు దొండపాదు అయితే పాడైంది కదండి, ఇది దొండపాదు అండి. ఆ పాదు మొత్తానికి తీసేసి మళ్ళీ వేరే చోట వేరేటిది నాటాము, దానిలోదే ఇది దొండపాదు వస్తుంది. పాడైంది కూడా తీసి నాటాం, కానీ అది వస్తుందో రాదో తెలియదు. ఇది చెరుకు అండి, చెరుకు అయితే మార్చడానికి నా వల్ల కావట్లేదు. ఇంకా వస్తే వచ్చింది, లేకపోతే లేదని అందులోనే ఉంచేసాం. చెరుకు మొక్క ఏదో ఉందని. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి, డ్రాగన్ మొక్క. ఇందులోనే మల్లి మొక్క కూడా ఉంది. డ్రాగన్ మొక్క రెండిట్లో పెట్టుకున్నాం, 2 కూడా బాగున్నాయండి. డ్రాగన్ దానిలోనే కింద మల్లి మొక్క వచ్చింది అనమాట అండి. అవి బాగానే ఉన్నాయి, ఇంకా అటువంటివి మార్చడం కుదరదు. ఇదేమో నేరేడు మొక్క అండి, ఇవి కూడా పెద్దవి అయిపోతున్నాయి, ఇంకా ఏమీ వేయలేదు. నేరేడు మొక్క పక్కన సీతాఫలం వేస్తున్నాయి, కానీ 1-2 అలా వచ్చినాయి. ఇప్పుడైతే చాలా పోతుందండి, మరి ఏం చేస్తుందో. ఇదేదో క్రోటన్స్ మొక్క ఎప్పటి నుంచో ఉందండి. ఇదేమో రామఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలం ఒక్కచోటే వేసాం. ఇదేమో గులాబ్ జామ్ అండి, మొగ్గలు వేసింది, బాగుంది, హ్యాపీ. రామఫలం కూడా మరి అది లక్ష్మణ ఫలం అవుతుందో, అది కూడా మొగ్గ వేసిందండి. మొగ్గ కాదు, చూడాలి, ఇంకా తెలియట్లేదు. ఇవైతే నిమ్మ మొక్క అండి, నిమ్మ చెట్టు, జామ మొక్కలు కూడా నేను విత్తనంతో పెట్టినయే. మరి అవి కూడా గ్రోత్ బాగానే ఉంది, కానీ కాయలు పువ్వులు రావట్లేదు. నిమ్మకాయలు బాగానే కాస్తున్నాయండి. మామూలు నిమ్మ ఒకటి, హైబ్రిడ్ నిమ్మ ఒకటి. మామూలు నిమ్మ అయితే పువ్వులు వేసి వస్తుంది, కానీ కాయ అయితే వస్తున్నాయి కొంచెం కొంచెం. కుండీలో బలం కదండి. అది ఈ జామ మొక్కలండి, ఇగోండి నిమ్మ మొక్కలు. వాకు చెట్టు కూడా ఉంది మాకు, వాకు చెట్టు కూడా బాగానే ఉందండి. ఇది ఒక జామ చెట్టు అండి.
జాన్ చెట్టు పక్కన సన్నజాజి మల్లెంట్లు ఇవన్నీనండి 3 రకాలు 4 రకాలు ఉన్నాయి. మల్లెలు అయితే సన్నజాజి, విరజాజి, మల్లె మొక్కలు అయితే 4 రకాల మల్లె మొక్కలు ఉన్నాయి. అన్నీ దూసేసానండి, మొగ్గు వస్తుందేమో అని చూడాలి. ఇదేమో అంజీరు చెట్టు అండి. ఇది సరిగా రావట్లేదు ఎందుకనో. అంజీరు చెట్టు, అది తోటకూర, ఈ చామంతి చెట్లు ఇవన్నీ కూడా ఆకుకూరలు అండి. చుక్కకూర, పాలకూరలు అవి వేరే చోట పెట్టాం. ఇవిగోండి పచ్చిమిరప మొక్కలు ఇవన్నీను. ఇలా వస్తే ఇదేమో ములగ మొక్కనండి. దానిలోనే జామ మొక్క వచ్చింది. లాగడం ఇష్టం లేక అలా ఉంచితే అది ఎదిగిపోతుంది. ఇదిగోనండి, ఇవన్నీ పాదులు, ఆనప పాదు వస్తుంది. పెట్టినప్పుడు రాలేదు ఇది, ఇప్పుడు వేసవకాలంలో వస్తుంది. మరి చూడాలి. దోస పాదులండి. ఇదిగో దోసకాయ వేసింది. ఇవన్నీ ఇవేంటి కాకర పాదులు అయితే వస్తున్నాయి. ఇది బొబ్బాసి మొక్క, వేరే దానిలోకి మార్చాము. ఇది సపోటా, మీకు తెలుసు కదా, ఎప్పుడు కాయ ఉంటుంది. ఈ మధ్య ఒక్కొక్క కాయ ముగ్గుతుంది. చెట్నే ఒక్కొక్కటి 2 వేసి ముగ్గుతున్నాయండి. ఇప్పుడు కాయ, పూత, పిండి ఎప్పుడు కొంచెం కొంచెం అయినా సరే ఎప్పుడు ఉంటుంది ఈ చెట్టుకి. ఇది విత్తనం చాలా మంచిది. ఇది స్వీట్ లెమన్ అండి. ఇది కూడా ఎప్పుడు కాయ, పువ్వు, పిండి ఉంటుందండి. చిన్ని బకెట్లలో 1, 2 కాసినా కానీ అది ఆనందమేనండి. హ్యాపీ, బాగానే ఉంటుందండి. ఇది స్వీట్ లెమన్. ఇవి కాయలు ఉన్నాయి చూడండి. ఇవిగోనండి కరివేపాకు మొక్కలు. కరివేపాకు దాట్లకి అయ్యే వచ్చినాయి, వేరే డబ్బాలో పెట్టాను. ఇదిగోండి, ఇది బొబ్బాసి మొక్క కూడా వేరే దానిలో మార్చాను. ఇవి వాటికి అయ్యే వచ్చినాయండి. పిట్టలు ఏవో తినేసి పాడేస్తే వేరే డబ్బాల్లో వచ్చేసినాయి. ఇవి ఒక డబ్బాలో వేసాను. ఇది ఫస్ట్ కొనుక్కున్న మొక్క. ఇది చాలా ఘాటుగా ఉంటుంది. ఇది వాడటం నేను తక్కువే, కానీ ఫస్ట్ కొన్నానని అలా ఉంచుతాను. ఈ చిక్కుడు పాదు అయితే అయిపోతుందండి. తీసేద్దామంటే పచ్చగా ఉందని ఇంకా అలా ఉంచుతున్నాను. ఈ మార్చి నెలాఖరికల్లా తీసేస్తాను. మార్చిలో. ఇవేమో వంగ చెట్లు అండి. ఇలా వరుసగా పెట్టుకున్నాం. వంగ మొక్కలు కూడా బాగానే ఉన్నాయండి. మొన్న కొంచెం కంపోస్ట్, పేడ ఎరువు ఇచ్చాను. కిచెన్ కంపోస్ట్ కొంచెం పేడ ఎరువు ఇచ్చాను. బాగానే ఉంది ప్రస్తుతం అయితే. ఇదిగోండి, ఇవన్నీ వంగ మొక్కలు. ఇవిగోనండి, ఈ వరుస అంతా బెండ మొక్కలు పెట్టాం. బెండకాయలు కూడా తక్కువే అని చెప్పుకోవాలి. ఎక్కువ ఏం కాయలేదండి అసలు. మాకైతే వస్తున్నాయి కానీ ఎక్కువ కాయలేదు. ఎందుకని విత్తనం తేడా ఏంటో తెలియలేదు. లేకపోతే నేను ఏమన్నా కంపోస్ట్ అవి కలపడం తేడా, మట్టి అది బలం తగ్గిపోయా. ఇదిగోనండి, ఇది చిన్న బకెట్లో 100 రూపాయల బకెట్లో. ఇది కూడా పూత చాలా వేసేసింది, కానీ ఫస్ట్ వచ్చిన పూతలో 3 కాయలు నిలిచినాయి. 2 ఒక చోట, 1 ఒక చోట. ఈ 3 కాయలే నిలిచినాయండి. పూత మట్టుకు చాలా వస్తుంది. అది నిలబడాలి. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. పోనీ మనకు వచ్చినవన్నీ వస్తాయి అని హ్యాపీ. ఆ 3 కాయలు వచ్చిన 100 రూపాయల బకెట్లో కొంచెం మట్టి, కొంచెం పేడ, కిచెన్ కంపోస్ట్లో 3 కాయలు. ఎన్ని కాస్తే అన్నీ కాస్తాయి. మామిడికాయలు అండి. ఇవిగో మా మామిడికాయలు.
ఇలా మామిడి చెట్టు ఉండడం హ్యాపీ కదండి. ఇదిగోండి దాని నీడలో పెట్టాను పాలకూర మామిడి చెట్టు కింద. ఇది చుక్క కూర అండి. ఒక మొక్క ఉన్నది అందులో. ఇది ములగ చెట్టు, ములగ మొక్క. ఇవిగోండి ఇవన్నీ కూడా పచ్చిమిరపకాయలు. ఈ లైన్ అంతా కూడా అక్కడక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఈ లైన్ అంతా కూడా పచ్చిమిరప మొక్కలు అండి. చిన్ని కాయలు అయిపోయినాయి, అయినా వస్తున్నాయి కదా అని అలా ఉంచేసాం. ఈ ఎండల్లో ఇంకా చెట్లు పని అయిపోతుంది ఇది. ఇవండి ఖాళీ అయిన కుండీల్లో మళ్ళీ వేరేటి ఏమన్నా పెట్టుకోవడానికని కొన్ని తీసేస్తున్నాం. ఈ ఉన్నాయి అని జ్ఞాపకం ఉంటుందని వీడియో తీసానండి. ఇవండి ఇదిగోండి విత్తనంతో వచ్చిన మామిడి మొక్క. 3 ఏళ్ళు అవుతుందేమో ఈ మొక్క. చిన్న బకెట్లో ఉండి, చాలా చిన్న బకెట్లో. ఇంకా ఆకులు కూడా అస్తమానికి వాడిపోతున్నాయి, అదోలా అవుతున్నాయి అని చెప్పి పెద్ద దానిలోనే వేసాం. రేపు కాయలు కాయాలి అని చెప్పి పెద్ద దానిలోనే వేసానండి. డ్రమ్ లాంటి దానిలో వేసాం. ఇది దానిమ్మ అండి. వేసిన ఇది చిన్న దానిలో ఉండేది, చిన్న బకెట్లో చాలా పువ్వులు వచ్చాయి. కాయ ఒక్కటో రెండో అవి కూడా దొరికేవి కాదు, ఏవో పెట్టలు కొరికేసేయండి. ఇప్పుడైతే పెద్ద దానిలో వేసాం, మరి చూడాలి. ఈ కరివేపాకు చెట్టు అండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది, మా పెద్దమ్మగారి దొడ్లోది. ఇది మట్టుకు మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఈ చెట్టు ఇది బకెట్లోనే ఉంది కానీ బాగుంటుందండి. కింద ఉన్న చెట్టులాగా ఆకారం ఉంటుంది. ఇవండి ఇలాగా మొక్కలన్నీ జ్ఞాపకంగా ఉంటాయని చెప్పి ఇలా వీడియో తీసుకున్నాం. ఇవి ములగ చెట్టు అదిని. ఇవన్నీ నీట్గా పెట్టుకోవాలని చెప్పి మే నెల వస్తే అసలు పైకి వెళ్ళడానికి నీళ్ళు పోసేసి గబాబుగా దిగిపోతాం కదండి. అప్పుడు ఇంత పచ్చగా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని జ్ఞాపకంగా ఉంటుందని తీసుకున్నామండి. ఇవండి ఇలాగ ఖాళీ అయిన కుండీల్లోకి మళ్ళీ వేరేటివి పెట్టుకోవడానికి కూడా ఇప్పుడే ఎండలు ముదరకుండానే కలిపేసి ఉంచుకుంటాను నేను. ఇగోండి అలా కలిపి పెట్టుకున్నాయి. ఇవన్నీ కూడా పసుపు తీసేసాను కదండి. మళ్ళీ పసుపుకి మట్టి, కొంచెం పేడ ఎరువు, కిచెన్ కంపోస్టు, కొంచెం బూడిద, కొద్దిగా కిచెన్ వేస్ట్, పేడ, మట్టి, ఇసుక, అంతేనండి. బూడిది కొద్దిగా కలిపాను. చూడాలి ఈసారి ఎలా వస్తాయో చూడాలండి. మొన్న అయితే బాగానే వచ్చినాయి. మా ఫ్రెండ్ ఒక ఆవిడ పెరుగు ప్యాకెట్లు వాళ్ళ షాప్లో టైం అయిపోయిందంట, ఆవిడ మొక్కలకు వేయమని పంపించారు. అవి అమ్మడానికి కుదరదని అవి కలిపేసి దానిలో నీళ్ళు వేస్తున్నానండి. మొక్కలకు వేయమన్నారు, డైరెక్ట్ మొక్కలకి ఇస్తే ఏమవుతుందో అని చెప్పి టైం అయిపోయినాయి కదా అని, మట్టిలోనే కదా అని కలిపి వేస్తున్నానండి. ఇదండి విశేషాలు. ఇలా కలిపి పెట్టేసుకుని బాగా ఆరాక అప్పుడు మూత పెట్టేస్తాము. అప్పుడు మే నెల ఆఖరికి ఈ విత్తనం పెట్టాలండి. ఉంటానండి.